హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చా? గర్భంతో ఉన్నప్పుడు చాలామంది కూడా గుళ్ళకు వెళ్ళకూడదు, పూజలు చేసుకోకూడదు, కొత్త దుస్తులు ధరించకూడదు అని చెప్తూ ఉంటారు కదా. మరి వరలక్ష్మి వ్రతం అనేది మనం చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో ఒకవేళ మనకి వరలక్ష్మి వ్రతం అనేది వస్తే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలా కాకోకుండా 4-5 నెలలు ఇంకా ఎక్కువ నెలలుగా ఉన్నట్లయితే వీలైనంత వరకు కూడా మీరు చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే మనము ఎక్కువసేపు కూర్చోవడం, పూజా విధానం అనేది చేయడం ద్వారా మనము బేబీకి యొక్క పెరుగుదలలో పైన ప్రభావం అనేది చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది ఎలా అని అంటారేమో, ఇది ఎలాగంటే నార్మల్గా మనము ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది, కొంతమందికి వామిటింగ్స్ ఉండడం, ఆకలి వేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ కానీ మనము ఒక్కసారి పూజ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్క పొద్దుతోనే పూజా విధానం అనేది కంప్లీట్ చేయాలి కదా. ఆ టైంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, లేకపోతే 10 కూడా అవ్వచ్చు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఆ టైం వరకు మనం అలాగే ఉండడం వల్ల బేబీకి ఫుడ్ అనేది ఆకలి వేయడం, మనం అలాగే ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇటువంటివన్నీ జరుగుతాయి. ప్లస్ అలాగే మనం టెంకాయ అనేది కొట్టేటప్పుడు కింద కూర్చొని అంత కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి మొదటి 3 నెలల్లో మెరిగిన వరలక్ష్మి వ్రతం అనేది మీకు వస్తే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి. అంతకన్నా ఎక్కువ నెలలు ఉన్న వాళ్ళు వీలైనంత వరకు చేసుకోకపోవడమే మంచిది. సో ఇంకొకటి వచ్చేసి మనం కొత్త దుస్తులు ధరించవచ్చా? కొత్త దుస్తులు అనేవి ప్రెగ్నెన్సీలో ధరించకూడదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కొత్త దుస్తులు మనం ఒకవేళ వేసుకోవాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక్కసారినైనా వాటిని నీళ్ళల్లో నానబెట్టి ఆరబెట్టుకున్న తర్వాత వేసుకోవడం చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు. మరి ఈ వీడియో కన్నా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.